హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. గతంలో మనము ఈఎంఏ 5, 8, 13 అనే ఇండికేటర్స్ ఉపయోగించి ఒక స్ట్రాటజీని అయితే మనం ఇండెక్స్లో ఎలా ఉపయోగించి ట్రేడ్ సెటప్ చేసుకోవాలో చూసాము. అదే వీడియోలో మీకు చెప్పున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ తీసుకోవాలి, అలాగే ఆప్షన్స్లో కూడా ఎలా మనం ఈ స్ట్రాటజీని ఉపయోగించి ట్రేడ్ సెటప్ అయితే ప్లాన్ చేసుకోవాలో చెప్తానని చెప్పాను. దానికోసంగా ఈరోజు ఈ స్ట్రాటజీ యొక్క పార్ట్ 2గా ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు శ్రద్ధగా చెప్తాను, మీరైతే జాగ్రత్తగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. అయితే ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు, దీనికి ముందు వీడియో ఇదే స్ట్రాటజీతో పార్ట్ 1గా ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని ఒక లింక్ని అయితే ఇచ్చున్నాను. ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి. దాంట్లో మనం ఈ ఇండికేటర్స్ని ఎలా అప్లై చేసాము, ఎలా ఉపయోగించాము అనేది దాంట్లో చాలా క్లియర్గా అయితే ఉంది. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకైతే బాగా అర్థమవుతుంది. అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు మనం ఆ స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే మనము ఆప్షన్స్లో మన ఒక స్ట్రాటజీని ఉపయోగించి ఎలా ట్రేడ్ సెటప్ చేసుకోవాలనేది చూద్దాము. అయితే ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ 29th ఫిబ్రవరి ఎక్స్పైరీ అయితే తీసుకుంటున్నాను. 45,300 ఎక్స్పైరీ తీసుకుంటున్నాను. మన స్ట్రాటజీ యొక్క ఇండికేటర్స్ వచ్చేసి ఈఎంఏ 5, ఈఎంఏ 8, ఈఎంఏ 13 ఈ 3 ఇండికేటర్స్ని అయితే మనం ఉపయోగించి అయితే ట్రేడ్ ప్లాన్ చేసుకుంటున్నాం. అది మీకు లాస్ట్ వీడియోలో క్షుణ్ణంగా ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఆప్షన్స్లో మనం ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాం. అయితే ఇలా మనకి ఎక్కడెక్కడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో అక్కడంతా కూడా ఫస్ట్ మనం సర్కిల్స్ ఇచ్చుకున్నాము. మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, సర్కిల్ అయితే ఒకటి ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా మనకు క్రాస్ ఓవర్ జరిగింది, సర్కిల్ అయితే ఇస్తున్నాను. ఎక్కడైతే క్రాస్ ఓవర్ జరుగుతుంది, నేను కేవలం ఆప్షన్స్లో బై సైడే చూపిస్తున్నాను. ఎక్కడెక్కడ మనకు క్రాస్ ఓవర్ జరుగుతుందో బై సైడే చూపిస్తున్నాను, గమనిస్తూ ఉండండి. అక్కడంతా నేను సర్కిల్స్ అయితే ఇస్తున్నాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు మనము క్యాండిల్స్ అప్లై చేద్దాం. మనకి ఎక్కడ ట్రేడ్స్ అయితే ఎలా తీసుకోవచ్చు అనే దాని గురించి మనం క్యాండిల్స్ అయితే అప్లై చేద్దాం. ఇదండి, క్యాండిల్స్ అయితే అప్లై చేసాము. ఇప్పుడు మనం ఏ క్యాండిల్లో ట్రేడ్ తీసుకోవాలి, ఏ క్యాండిల్లో మనం స్టాప్ లాస్ పెట్టాలి అనే దాని గురించి చూసినట్లుగానైతే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే జరిగింది. క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత వచ్చేటువంటి క్యాండిల్ క్రాస్ ఓవర్ జరగక ముందు వచ్చినటువంటి క్యాండిల్లో మనం చూడొచ్చు. ఎక్కడైతే మనకు సర్కిల్ దగ్గర క్రాస్ ఓవర్ జరిగిందో రెడ్ని బ్లూని క్రాస్ చేసింది, రెడ్ బ్లూ రెండు కలిపి గ్రీన్ క్రాస్ చేసాయి. క్రాస్ చేసినప్పుడు ఏర్పడినటువంటి ఈ పాయింట్ దగ్గర నెక్స్ట్ వచ్చేటువంటి క్యాండిల్ హైలో మనము బై చేస్తాం. ఈ క్రాస్ ఓవర్కి ముందు వచ్చినటువంటి క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. చూడండి, మనకు ఎక్కడైతే క్రాస్ ఓవర్ జరిగిందో ఈ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత వచ్చేటువంటి
క్యాండిల్లో మనము క్యాండిల్ యొక్క హైలో బై చేస్తాం. అదేవిధంగా ఈ క్రాస్ ఓవర్ జరగక ముందు ఉన్నటువంటి క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకేనా? ఇదైతే పూర్తిగా బాగా అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఈ ఒక ట్రేడ్లో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో కూడా ఒకసారి చూద్దాం. చూడొచ్చు, మీరు ఒకసారి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఆప్షన్స్లో కాబట్టి మనం చాలా తొందరగా ట్రేడ్ తీసుకొని అయితే ఎగ్జిట్ అయిపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం బై సైడ్ ఉన్నాం. అదే ఆప్షన్స్లో సెల్ సైడ్ చేసే వాళ్ళకైతే ప్రాఫిట్ పర్ఫెక్ట్గా వస్తుంది. బై చేసే వాళ్ళకి ఒక క్యాండిల్ పైకి వెళ్ళి ఇంకొక క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చిందనంటే కనీసం అక్కడ కొన్ని పాయింట్స్ అయితే కరిగిపోతూ ఉంటాయి. ఆప్షన్ బై చేసే వాళ్ళకి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చాలా స్పీడ్గానే మనము ఎగ్జిట్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళి నెక్స్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చినట్లుగానైతే కనీసం అక్కడ చాలా పాయింట్స్ అయితే మనకు కరిగిపోతాయి. ఎందుకంటే టైం డికే వల్ల. కాబట్టి ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లుగానైతే ఇక్కడ 10:30కి మనకు ట్రేడ్ దొరికింది. 2:15కి ట్రేడ్ అయితే క్లోజ్ చేయొచ్చు. కానీ ఇంతసేపు మనము మార్కెట్లో ఉండడం అనేది బయ్యర్స్గా అంత సేఫ్ కాదు. కాబట్టి నేను దీన్ని కొంచెం తగ్గిస్తున్నాను. చూడండి, తగ్గించినా కూడా మనకి ఇక్కడైతే ఈ క్యాండిల్ యొక్క హైలో మనకు ఎంట్రీ దొరికింది. కరెక్ట్గా మనకు 10:30 అప్పుడు ఎంట్రీ దొరికింది. 12కంతా కూడా మనం ట్రేడ్ క్లోజ్ చేసుకున్నా కూడా 360 పాయింట్స్ వచ్చాయి. ఆప్షన్స్లోనే నేను చెప్పేది. ఓకేనా? ఇది ఒకటి. నంబర్ 2, ఇక్కడ చూడండి, మనం ఈ సర్కిల్ దగ్గర రెడ్ లైన్ని బ్లూ లైన్ని క్రాస్ చేసింది. ఈ రెడ్ బ్లూ గ్రీన్ లైన్ని క్రాస్ చేసింది. అయితే దీని తర్వాత వచ్చేటువంటి క్యాండిల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకు క్రాస్ ఓవర్ జరిగిన పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ తర్వాత వచ్చేటువంటి క్యాండిల్లో మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాం. అంటే ఈ క్యాండిల్ యొక్క హైలో మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేస్తాం. అదేవిధంగా ఈ క్రాస్ ఓవర్ జరగక ముందు వచ్చినటువంటి క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనకు ఈ సర్కిల్ దగ్గర చూడండి, ఈ సర్కిల్ దగ్గర రెడ్ లైన్ బ్లూ లైన్ని క్రాస్ చేసింది. ఈ రెడ్ బ్లూ రెండు లైన్స్ ఈ గ్రీన్ లైన్ని క్రాస్ చేసింది. క్రాస్ చేసినటువంటి పాయింట్ దగ్గర అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చే క్యాండిల్ యొక్క హైలో మనం బై చేస్తాం. అంటే ఈ క్యాండిల్ యొక్క హైలో మనం బై చేస్తాం. అలాగే ఈ పాయింట్కి ఈ క్రాస్ ఓవర్ జరగక ముందు వచ్చినటువంటి క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. చూడండి, ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా మనకు 149 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ఇంకొక దగ్గర చూద్దాం. ఇక్కడ కూడా మనకు రెడ్ లైన్ని బ్లూ లైన్ క్రాస్ చేసింది. ఈ రెడ్ బ్లూ రెండు కలిపి ఈ గ్రీన్ లైన్ని ఈ పాయింట్ దగ్గర అయితే క్రాస్ చేసింది. మీకు బాగా గుర్తుంది కదా. క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత వచ్చేటువంటి క్యాండిల్ హైలో మనం ట్రేడ్ తీసుకుంటాం. క్రాస్ ఓవర్ జరగక ముందు ఏర్పడినటువంటి క్యాండిల్లో మనం లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే మనకు క్రాస్ ఓవర్ జరిగిందో ఆ క్రాస్ ఓవర్ పాయింట్ దగ్గర నెక్స్ట్ వచ్చేటువంటి క్యాండిల్ హైలో మనము ఎంట్రీ తీసుకుంటాం. అంటే బై చేస్తాం.
అదే విధంగా క్రాస్ ఓవర్ కి ముందు ఏర్పడినటువంటి క్యాండిల్ యొక్క లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇలా అన్నమాట. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, తర్వాత వచ్చే క్యాండిల్ అయితే ఇది. ఈ క్యాండిల్ హైలో మనం బై చేసాం. క్రాస్ ఓవర్ జరగక ముందు ఏర్పడినటువంటి క్యాండిల్ అయితే ఇది. దీని లోలో వచ్చేసి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకేనా? ఇదైతే పూర్తిగా బాగా అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. ఇక్కడ వరకు ఉన్నట్లుగానైతే 214 వచ్చాయి. అవసరం లేదు, ఇక్కడ వరకే ఉండి ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నప్పుడు 165 పాయింట్స్ వచ్చాయి. ఎప్పుడు కూడా ఆప్షన్ బయ్యర్స్ చాలా అలర్ట్గా ఉండాలనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆప్షన్ సెల్ చేసే వాళ్ళైతే మంచి ప్రాఫిటే ఎర్న్ చేయొచ్చు. కానీ బై చేసే వాళ్ళు చాలా తొందరగా ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎంట్రీ. అదేవిధంగా మార్కెట్ యొక్క పరిస్థితిని బట్టి మనం వెంటనే ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రాఫిట్ని అయితే బయర్స్ ఆశించకపోవడమే మంచిది. ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్ కోసం మనం ఆశించినట్లుగానైతే ఎక్కువగా లాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మనం ఎక్కువగా బై సైడ్ ఆప్షన్స్లో బై సైడ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎంత స్పీడ్గా ఎగ్జిట్ అయిపోతే మనకు కూడా అంత మంచిది. కాబట్టి బై సైడ్ ట్రేడ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ట్రేడర్ కూడా ఎక్కువ ప్రాఫిట్ని ఆశించకుండా చాలా తక్కువ ప్రాఫిట్తోనే ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఈ లాస్లన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే మనం ఎప్పుడైతే ఎక్కువ ప్రాఫిట్ని ఆశిస్తామో అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ ఎక్కువ టైం వల్ల, టైం డికే వల్ల పాయింట్స్ అయితే లూజ్ అయిపోతూ ఉంటాం, కరిగిపోతూ ఉంటాయి. అలాగనే ఒక్కొక్కసారి మార్కెట్ రివర్స్ అయినా కూడా మనకు లాస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆప్షన్స్లో బై చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చాలా తొందరగా ట్రేడ్ తీసుకోవాలి. అలాగే చాలా తొందరగా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అలాగే తక్కువ ప్రాఫిట్తోనే ఎగ్జిట్ అయిపోయేదానికి ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. చూడండి, మనం ఆల్రెడీ సర్కిల్స్ ఇచ్చుకున్నాం కాబట్టి ప్రతి దగ్గర నేను చెప్తూనే వస్తున్నాను. ఇక్కడ మనకు రెడ్ బ్లూని క్రాస్ చేసింది. ఈ రెడ్ బ్లూ రెండు కలిపి గ్రీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తున్నాయి. ఓకేనా? ఎక్కడైతే మనకు ట్రేడ్ తీసుకునేదానికి అవకాశం వచ్చింది. ఇక్కడ మనం చూద్దాం. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ రెడ్ లైన్ బ్లూ లైన్ ని క్రాస్ చేసింది. అదే విధంగా రెడ్ లైన్ బ్లూ లైన్ రెండు కలిపి ఈ గ్రీన్ లైన్ ని క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్తున్నాయి. అప్పుడు మనం కరెక్ట్ గా క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఏర్పడేటువంటి క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క హైలో మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇలా అన్నమాట, అంటే ఎంట్రీ బై చేస్తాం. ఓకేనా? అలాగే క్రాస్ ఓవర్ జరగక ముందు ఏర్పడినటువంటి క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ అయితే మనం పెట్టుకుంటాం. అంటే ఇలాగా ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. క్రాస్ ఓవర్ జరగక ముందు ఏర్పడినటువంటి క్యాండిల్ అయితే ఇది, కాబట్టి దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకు ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో, ఎన్ని పాయింట్స్ అయితే వచ్చాయో చూద్దాం. యాక్చువల్గా అయితే ఇక్కడ వరకు ఉండొచ్చు, కానీ అంతసేపు ఉండడం అనేది బయర్స్ కరెక్ట్ కాదు. కాబట్టి నేను యాక్చువల్గా ఇక్కడికే కుదిస్తున్నాను. ఎక్కడైతే మనకు క్యాండిల్ రివర్స్ అవుతుంది అనిపించిందో అప్పుడు బయర్స్ టక్కన ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, 182 పాయింట్స్ అయితే వచ్చాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు కూడా ఆప్షన్స్లో బై సైడ్ అయి చూసాము. ఎందుకంటే మనం బై సైడే మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సెల్ సైడ్ అయితే ఇంకా మనకు నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయితే వస్తాయి, కానీ దానికి క్యాపిటల్ ఎక్కువ కావాల్సి వస్తుంది. కాబట్టి బిగినర్స్ ఎవరైనా కూడా బై సైడ్ ట్రేడ్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి ఎందుకంటే తక్కువ క్యాపిటల్ తోటే, ఒక 10,000 ఆర్ 20,000 తోటే ట్రేడ్ చేయాలనుకుంటారు. కాబట్టి నేనైతే వాళ్ళకి బై సైడే చెప్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా మీకు ఆప్షన్స్లో కూడా
ట్రేడ్ ఎలా తీసుకోవాలి, మనకి ఎలా ట్రేడ్ దొరుకుతుంది అనే దాని గురించి అయితే మీకు క్షుణ్ణంగా చెప్పడం అయితే జరిగింది. అర్థం కాకపోతే 1-2 సార్లు అయితే చూడండి. నేను చూపించినటువంటి ప్రతి పాయింట్ను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలుసు కదా, రెడ్ అంటే EMA 5, బ్లూ అంటే EMA 8, గ్రీన్ అంటే EMA 13. ఓకేనా? మరి ఇంకొకసారి EMA 5 EMA 8ని క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్ళాలి. EMA 5 EMA 8 ఈ రెండు కూడా EMA 13ని క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్ళాలి. అలా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏర్పడినటువంటి క్రాస్ ఓవర్ పాయింట్ దగ్గర నెక్స్ట్ వచ్చేటువంటి క్యాండిల్ యొక్క హైలో మనం ట్రేడ్ తీసుకుంటాం, అంటే ఎంట్రీ తీసుకుంటాం. అలాగే క్రాస్ ఓవర్ జరక్క ముందు ఏర్పడినటువంటి క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఇక్కడ మనకు ఈ క్యాండిల్ యొక్క హైలో మనం బై చేయొచ్చు. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, క్రాస్ ఓవర్ జరక్క ముందు ఏర్పడినటువంటి ఈ క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేస్తాను. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి క్యాండిల్ హైలో మనం బై చేసాం. క్రాస్ ఓవర్ జరక్క ముందు ఏర్పడినటువంటి క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఇక్కడైతే మనకు మంచి ట్రేడ్ అయితే దొరికింది. ఇక్కడ కూడా అదే విధంగా క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి క్యాండిల్ హైలో మనం బై చేసాం. క్రాస్ ఓవర్ జరక్క ముందు ఏర్పడినటువంటి క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఇక్కడైతే కూడా మంచి ట్రేడ్ అయితే మనం తీసుకోగలిగాం. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి క్యాండిల్ యొక్క హైలో మనం బై చేసాం. క్రాస్ ఓవర్ జరక్క ముందు ఏర్పడినటువంటి క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కూడా మంచి పాయింట్స్ అయితే మనం తీసుకోగలిగాం. అయితే ఇప్పుడు మీకు ఇన్ని చూశారు కదా ఆప్షన్స్లో, కానీ ఎక్కడైనా కూడా మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అయిందా బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దగ్గర మనము 4 బై సైడ్ అయితే చూస్తున్నాం, ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ పెట్టుకున్నాం, ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ పెట్టుకున్నాం. కానీ ఎక్కడైనా కూడా క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఈ ఇండికేటర్స్ 5, 8, 13, 5 వచ్చి 8ని క్రాస్ చేసింది, 5, 8 రెండు కలిపి 13ని క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఆ పాయింట్ తర్వాత ఏర్పడినటువంటి క్యాండిల్ యొక్క హైలో మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు క్రాస్ ఓవర్ జరక్క ముందు ఏర్పడినటువంటి క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా, ఎక్కడైనా మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అయిందా? ప్రతి దగ్గర కూడా క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకున్న ప్రతి ట్రేడ్ కూడా మనం సక్సెస్ లోనే ఉన్నాం. చూడొచ్చు మీరు, ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఆ వచ్చే క్యాండిల్ హైలో మనం ట్రేడ్ తీసుకున్నాం, లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. కానీ మనకి ఇక్కడ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. చూడండి, ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఏర్పడినట్టు క్యాండిల్ హైలో మనం ట్రేడ్ తీసుకున్నాం, క్రాస్ ఓవర్ జరగక ముందు ఏర్పడినట్టు క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏమైనా స్టాప్ లాస్ హిట్ అయిందా? లేదు. అంటే క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత తీసుకునేటువంటి ఏ ట్రేడ్ కూడా మనకు స్టాప్ లాస్ అయితే హిట్ కాకుండా ప్రాఫిటే ఇస్తూ వచ్చింది. మినిమం అంటే మినిమము 100 పాయింట్స్ అబోనే ఇచ్చింది. 100 పాయింట్స్ చాలు అనుకునేటువంటి వాళ్ళు 100 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు, ఒక 100 పాయింట్స్ వచ్చిన తర్వాత స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ కూడా మనం ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం ఆప్షన్స్లో చూసాము. ఓకేనా? చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.